తను నాకు కావలసిన మనిషి. నేను తను తీసుకువెళ్తున్నాను. దీన్ని రమేష్కిచ్చి పెళ్లి చేద్దాం. మన కూతురు సంతోషంగా బతుకుతుంది దేవక్క. నేను వెళ్ళనా దేవమ్మ? పాలు పోసిన వాళ్ళని కాటేస్తావా కుక్క? నిన్ను చంపేస్తాను రా అడ్రస్ లేని కుక్క. అలా బతకదు. ఒకవేళ బతికితే చెట్టుగారితోనే బతకాలి. నా పర్మిషన్ లేకుండా రూమ్ తెరిచారు. సొంత కూతుర్లా పెంచుకున్నాం కదా, దాన్ని కూడా మనలాగే చేసేద్దామా? ఓ కోటీశ్వరుడి భారీగా తను బతకబోతోంది. భార్య నా కూతురు ఎవరికి కీప్ గా ఉండటాన్ని నేను ఇష్టపడు. వాడు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడని ఏమిటి గ్యారంటీ? వాడు మోజు తీరిన తర్వాత అమ్మేడని ఎలా చెప్తారు మీరు? ఇలాంటి ఇంట్లో పెరిగిన పిల్లకి ఏం మర్యాదిస్తారు? ఎవరు వెళ్ళి అడుగుతారు? రేపు దాన్ని బజార్లో చూడాలా, లేక ముంబైలో దాన్ని చూడాలనుకుంటున్నావా? చెప్పవే. మనమందరం ఇలాంటి ఆశలో బతికిన వాళ్ళమే కదా, చెప్పవే. రేపు వాడు వద్దని వదిలేసినా బతకడానికి మన దగ్గర డబ్బుంది. అంటే డబ్బుంటే చాలా? ఎవరికి డబ్బు అక్కర్లేదే? నీకొద్దా? నీకొద్దా? లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకోరు? ఎవరు చనిపోవద్దు, ఎవరు చావద్దు. బతకండి, సంతోషంగా బతకండి. రాజమణి, సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నిన్నటి వరకు ఒక కుక్కలాగా బతికాను. అన్నం పెట్టిన చేతినే నేను కాటేశాను. నేను బయలుదేరుతున్నాను. నేను ఒక తండ్రిగా అనుకున్నాను. వెళ్లే వాళ్ళందరూ వెళ్ళిపోండి. కానీ ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి. నేను నా కూతురు నమ్మేసింది మీ అందరి కోసమే. ఇప్పుడు నేను ఒంటరిదాన్నయ్యాను. అలాగే వదిలేయండి. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేవమ్మ, నన్ను అమ్మేసే. ఎవరికైనా నువ్వు అమ్మేసే. నేను వెళ్ళిపోతాను. అమ్మాయికొని ఏం చెయ్యొద్దని చెప్పండి. ఏం చెయ్యొద్దని చెప్పు దేవమ్మ. వదలరా, వెళ్ళరా. ఈతను ఎందుకురా కొడుతున్నారు? ఎవడరా నువ్వు? నన్ను కన్నప్ప శెట్టి గారు అంటారు. గోల్డ్, డైమండ్స్ లాంటి చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటాను. ఆపదలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ చేసి, సహాయం చేసి, వాళ్ళ ఇళ్ళన్నీ కూడా రాయం చేసుకుంటాను. ఆ శివాని ఉంది కదా, తను నాకు పెళ్ళం కాబోతోంది. నీకు శివానికి లవ్వా? తను నా లవరే. నువ్వెంత గొప్ప కన్నప్ప చెట్టియారైనా కూడా తనని నీకు దక్కనివ్వను. అయ్యో, అలాగా సమస్య అవుతుంది. కన్నా విశాఖపట్నంలో నాకు కూడా ఇలాగే ఒక పెళ్ళం ఉండేది. దానికి కూడా నీలాగే ఒక లవర్ ఉండేవాడు. పాపం దాన్ని నేను చంపేశాను. నాకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే నాకు ఒక తెలుగు పెళ్ళం కావాలి. ఈ శివని ఉతికిన శివని తోనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఎంత ఇష్టం అంటే బోల్డ్ అంత ఇష్టం. లేకపోతే 20 లక్షలు ఇస్తానా? రెడీ క్యాష్, స్పాట్ పేమెంట్. తను కనుక నాకు దక్కలేదంటే నేను పాయిజన్ తగ్గి చచ్చిపోతాను. లేకపోతే నేను తాడుకట్టి ఊరేసి చచ్చిపోతా. చూడు నాన్న, నాకు చావుంటే చాలా భయం. నువ్వు ప్రేమికుడివి, నేను ప్రేమకే రాజుని. కానీ నీకు చావడానికి భయం ఉండదు, ఎందుకంటే నువ్వు యంగ్ చాప్ కదా. ఏమంటావు? మరణం ఏ రోజైనా వస్తుంది. అది నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం అయితే లేదు, నాకు భయం లేదు. అలాగే తన కోసం ఒకరిని చంపడానికి కూడా నేను భయపడను. వదలరా, చంపుతావా? వదలండి. ఇది నేనే తయారు చేసుకున్నది. లోపలికి రండి. లేదో మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టానంటే పెళ్లి కొడుకులాగానే వస్తాను. తీయండి రా బండి. దేవయాని, నువ్వు చెప్పింది ఆ పిల్ల కన్నె పిల్ల అని. దాని కన్యతనం పోయిందంటే పాపం ఈ శెట్టి చాలా మంచోడు. మోసం చెయ్యాలనుకుంటే మోసగాళ్ళకే మోసగాడు. వెళ్ళొస్తాను రా బుడ్డోడా. మంచి తీసుకోండి. దేవమ్మ, తనని మీరు కన్న బిడ్డలాగే కదా పెంచారు. నేను మీ కాళ్ళు పట్టుకుంటా. మాట్లాడుకో. నీ శవం ఇక్కడి నుంచి వెళ్ళేది. నువ్వు నా తమ్ముడు అనుకున్నాను, అందుకే వదిలేస్తున్నాను. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. సమస్య నాతోరా. నువ్వు ఇది కాస్త తాగు. ఇలా చూడు రమేష్, నువ్వు తన్ని మర్చిపో. అదేరా నీకు మంచిది. మర్చిపోను కానీ మర్చిపోవడం కుదురుతుందా?
నేను తను ఎంత ప్రాణంగా ప్రేమించానో ఇప్పుడే తను కోల్పోతానంటేనే తెలుస్తోంది. రే నువ్వు అనవసరంగా మాట్లాడకరా. రే వాళ్ళు గొప్ప డబ్బున్నోళ్ళురా, మనం ఏం చేయలేము. నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, తను నాకు కావాలి. తను లేకుండా నేను ఈ పాండవపురం నుంచి వెళ్ళను. రే నువ్వు నా వృత్తికి ఎసరు పెట్టేలా ఉన్నావు. ఒరే చూడరా రమేష్, నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. ఇది మన ఊరు కాదురా, నీ శవం కూడా మన ఊరికి పంపించరు. వద్దు, నిప్పు అయితే నేను దాన్ని ఆర్పేస్తాను, లేదంటే అందులోనే కాలిపోతాను. ఒక వ్యభిచార గృహంలో అమ్మాయి కోసం ఆపరా, చాలు. వ్యభిచార కోపం అటువంటి కోపంలోనే తను పెరిగింది. కానీ నీకు తెలీదు, తను ఒట్టి అమాయకురాలు. ఎక్కడ రాదు, ఇంకా రాలేదు. ఇదిగో వస్తూ ఉంది యజమాని, అదిగో వచ్చేసింది. ఏమిటయ్య గారు? వరదకు అడ్డుకట్ట వేసే కొద్దీ దాని పవర్ పెరుగుతుంది. నదిలో రాయి అడ్డంగా వస్తే దాని పవర్ ఇంకా పెరుగుతుంది, వేగం ఎక్కువవుతుంది. తెలుసా? అర్థం కాలేదు. అది కవిత. అదంతా నీకు అర్థం కాదే. ఒక శత్రువు ఉన్నాడంటే ఈ శక్తికి శక్తి ఎక్కువవుతుంది. వాడు ఎక్కడున్నాడు? శివాని లవర్. అలాంటిదేం లేదయ్య గారు. ఏం పర్వాలేదు, నేను ఇక్కడ బంగ్లా కొన్నాను. నా శివాని కోసం నా ముద్దుల పెళ్ళాన్ని తీసుకువెళ్ళి ఆ బంగ్లాలో పెట్టాలి. పెళ్లి చేసుకోవాలి, వైభవంగా చేసుకోవాలి, రోడ్డంతా డెకరేట్ చేయాలి, సూపర్ బిర్యానీ పెట్టాలి, పెళ్లి కొడుకులా వచ్చి దన్ను తీసుకువెళ్ళాలి. మారువాడి కళ్యాణంలాగా పాటలతో డాన్సులతో అదరగొట్టేయాలి. ఏమంటావు? కావాలి. ఏం కావాలి? నాకు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అయ్యో, ఏమైంది? ఏమీ కాలేదు, కంగారు పడకు. మైకం వచ్చింది అంతే. ఆసుపత్రికి తీసుకువెళ్దామా? తీసుకువెళ్ళాలి. అమ్మా, తర్వాత శివాని, చచ్చిన ఏమైందమ్మా? తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు కదా, అందుకు. నా పెళ్ళాలందరూ లవర్స్ మీద ఆశపడితే నేనేం చేయాలి? ఆ లవర్స్ ని చంపేస్తాను. చంపేమని దేవమ్మా, నన్ను చంపేమని చంపుతా, తొందరపడకు. నాకొక సందేహం. ఇన్ని రోజులు వాడితో కలిసి చెట్ట పట్టాలు వేసుకుని కూలికిన దానివి నువ్వు ఇంకా కన్నెగా ఎలా ఉంటావే? నువ్వు తప్పుకో. నేను దీన్ని చెక్ చేయాలి. ఏయ్, నువ్వు దగ్గరగా చేస్తావు. 20 లక్షలు నా దగ్గర తీసుకుని నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఏయ్, దాని కన్యత్వం పోయిందంటే నువ్వు ప్రాణాలతో ఉండవు, అది ప్రాణాలతో ఉండదు.
శివని శివని వద్దు, నేను చెయ్యొద్దు. అయ్యగారు, దాన్ని చెయ్యొద్దు. మూసుకోవే. నా కూతుర్ని చెయ్యొద్దు. నీకు దండం పెట్టను, నన్ను వదిలే. వద్దు. అయ్యగారు, దాన్ని చెయ్యొద్దు. వదిలేయండి. అయ్యగారు. దాన్ని చెయ్యొద్దు. నువ్వు ఇంకా చావలేదా? నువ్వే ఇంతటికి కారణం నువ్వే. నీకు ప్రాణాలతో కనిపిస్తుంది తనే కదా, తను తీసుకెళ్ళు. ఎవరు చూడకముందే మీరిక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశ. రే నేను ఊరికి వస్తానురా, నాకు ఇక్కడ పని పోయింది. వాళ్ళకి తెలిసిపోయిందిరా నేను వేషం వేసుకున్నానని. నన్ను తీసుకెళ్ళరా.